రైట్. ఈరోజు రైతుల పక్షాన మనం అందరం నిలబడదాం, రైతుల కోసం మనం అందరం మాట్లాడదాం. 2 నెలలైంది వరి పంట చేతికొచ్చి, 2 నెలలైంది రైతులు ఆ వరి పంట ప్రభుత్వం ఎప్పుడు కొట్టుందా అని ఎదురు చూసుకుంటా బ్రోకర్లకు, మధ్యవర్తులకు పంటను ఎంఎస్పి కంటే తక్కువ ధరకు అమ్మే పరిస్థితి తీసుకొచ్చి, వాళ్ళందరూ ప్రైవేట్ వ్యక్తులకు పంటలు అమ్మే పరిస్థితి తీసుకొచ్చి, ఇప్పుడు మాత్రం మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని రైతులను మోసం చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు మనతో పాటు బరాబర్ అడుగుతందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ మనతో స్టూడియోలో ఉంటారు. బరాబర్ అడుగుదాం. ఒక రైతు అష్ట కష్టాలు పడి పంట పండిస్తే ఆ పంటకు సరైన గిట్టుబాటు ధర వస్తుందని, ఆ గిట్టుబాటు ధరకు పంటను అమ్మితే సరైన సమయంలో మళ్ళా పైసలు పడతాయని, ఆ పైసలతోటి పిల్లలను కాలేజీలకు పంపించవచ్చు, కాలేజీ ఫీజులు కట్టొచ్చు, పిల్లలను హాస్టళ్ళకు పంపించవచ్చు, హాస్టల్ ఫీజులు కట్టొచ్చు, ఇట్లా అనేక లెక్కలు వేసుకుంటాడు. కానీ పంట వండిన 2 నెలల తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని కొనకపోతే, కొన్న తర్వాత కూడా ఆ పైసలు రైతు అకౌంట్లో పడకపోతే ఆ రైతుకు ఎన్ని కష్టాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియదు. కమిషన్లకు అలవాటు పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల కష్టాలు తెలుస్తలేవు, మహిళల కష్టాలు తెలుస్తలేవు, రైతు కూలీల కష్టాలు తెలుస్తలేవు. కేవలం గొప్ప గొప్ప మాటలు మాట్లాడి రైతులను మభ్యపెట్టి, మహిళలను మభ్యపెట్టి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటకు తరుగు పేరుతోటి ఇష్టం వచ్చినట్టు లూటీ చేస్తున్నారు. మాయిశ్చర్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు లూటీ చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. డాక్టర్ రాకేష్ గారు మనతో ఉన్నారు. రాకేష్ గారు, వెల్కమ్. ఈ దాదాపు 2 నెలలు అయిపోయింది. ప్రతిరోజు మేము కొంటున్నాం అంటారు. ఇప్పుడు ఇంకో 10 రోజుల మొత్తం కొనేస్తామంటారు. వీళ్ళది ఎట్లా ఉందంటే 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అని చెప్పినట్టుగా 10 రోజులు కాగానే మొత్తం కొనేసినాం అయిపోయింది. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకు కొనేసినాం, ధాన్యం కొనేసినాం, ప్రతి గింజ కొన్నాం, అకౌంట్లో పైసలు పడ్డాయి, రైతులు పండగ చేసుకుంటున్నారని ప్రచారం చేసినా చేస్తారు. ఎట్లా ఉంది వాస్తవానికి? ఇదే పరిస్థితి ఉందా? కొంటున్నారా, కొంటలేరా? ఇంకో 10 రోజుల్లో వీళ్ళు కంప్లీట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా టీనేజ్ ప్రేక్షకులకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా సార్, ఇక్కడ జరుగుతున్న అంశం వేరు, అది ప్రెస్ మీట్లో చెప్తున్నది వేరు, నిజంగా జరిగేది గ్రౌండ్లో ఉన్నది వేరు. గ్రౌండ్లో ఉన్నది వేరు. గ్రౌండ్లో ఉన్నది మీరు నేను చెప్పడం కాదు. ఇక్కడ స్పష్టంగా తరుగు తీస్తలేమని చెప్పి అన్నారు. కానీ నిన్న ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, మీరు 12th పేజీలో జూపల్లి కృష్ణారావు గారు స్వయంగా చెప్పారు. ఒక మంత్రిగా ఉండి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారంటే, లారీలు దొరకట్లేదు, 5% తరుగు తీస్తుర్రు అంటే, కింటాకు 5% తరుగు తీస్తున్నట్టు 5 కిలోలు దండి కొడుతున్నట్టే కదా. 5% తీస్తున్నప్పుడు 5 కిలోలు పోతుంది, 5 కిలోలు పోతుంది. అది పోగా అమ్మాలోళ్ళు దొరుకుతలేరు, కాంటా పెడతలేరు. ఇప్పుడు 3 అంశాలు జరుగుతాయి సార్. అంటే పంట కోతకు వచ్చిన తర్వాత మనకి ఎట్లయితే అంటే, ఎందుకు ఈ 2 నెలల కాలం పడుతుంది అనే దానికి కూడా మా పెద్దపల్లి జిల్లాలో మాకు 3 ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మా జిల్లాలో మాకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుంది, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. అంటే ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు కూడా వస్తాయి. వీటితో పాటు ఏమైతే బాయిల కింద, బోర్ల కింద వ్యవసాయం చేస్తారు. అది కాకుండా చెర్లు, ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడైతే మనకు వస్తాయో, వచ్చినప్పుడు అవి ఏమైతే చెర్లలో నింపుతారు. చెర్లలో నింపిన తర్వాత కాలువ వదిలిపెట్టినప్పుడు పంట పండిస్తారు. అంటే 3 సార్లు మాకు 3 దఫాలుగా పంటలు వస్తాయి. మాకు 3 దఫాలుగా మాకు పెద్దపల్లి, అంటే నాట్ ఓన్లీ పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఎక్కడైతే కెనాల్ వాటర్ ఉంటుందో, మీకు జమ్మికుంట, ఇటు మన సూర్యాపేట మొకాన, ఎక్కడెక్కడైతే కాకతీయ కెనాల్ ఉందో, లేకపోతే నాగార్జున సాగర్ కెనాల్ ఉన్నాయో, అక్కడ అంతా 3 రకాల పంటలు 3 విడతలుగా వస్తాయి. బాయిల కాడ ఏమవుతుంది, పంట కోత కొయ్యంగానే వెంటనే పంట వేసుకుంటారు. వానాకాలం నడిచినా నడవకపోయినా పంట వేసుకుంటారు. ఎండాకాలంలో కూడా, రవి కూడా అట్లనే వేస్తారు. ఫస్ట్ పంట వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా ఐకేపీ సెంటర్లు ఓపెన్ కావు. వచ్చిన ధరకు మనం అమ్ముకోవాలి. ఎవరో ఒకరికి, రైస్ మిల్లర్లకో ఎవరికో ఒకరికి అమ్ముకోవాలి. ఇది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏమైతే మళ్ళీ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఐకేపీ సెంటర్లు కూడా మళ్ళీ సమస్యలు. మాకు ఏం సమస్యలు ఉంటాయంటే, ఫస్ట్ ఐకేపీ సెంటర్ ఓపెన్ కావాలి. ఐకేపీ సెంటర్ వాళ్ళకు మళ్ళీ రైస్ మిల్ కేటాయించాలి. ఎందుకంటే ఐకేపీ సెంటర్ కొనుక్కొని వాళ్ళ దగ్గర గోదాం ఉండదు. గతంలో మన గోదాములు కూడా కేసీఆర్ గారు, అంటే తెలంగాణ ఏర్పడేటప్పటికి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఒక 2 లక్షల మెట్రిక్ టన్ను, 3 లక్షల మెట్రిక్ టన్ను ఏవైతే గోదాములు ఉంటాయో వాటిని 24 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములకు డెవలప్ చేసిండు. కేసీఆర్ గారు ఏం చేసేదంటే,
ఇప్పుడు యూరియా బత్తాలు వస్తాయి కదా, యూరియా బత్తాలు కొని దాంట్లో స్టాక్ పెట్టేది. స్టాక్ పెట్టి ఆ యూరియా ఖాళీ అయ్యేది, రైతులు తీసుకుపోగానే ఖాళీ అయిన గోదాములలో వడ్లన్నీ నింపేటోళ్ళు, ధాన్యాన్ని నింపేటోళ్ళు, మక్కలో ధాన్యము నింపేటోళ్ళు, బియ్యము నింపి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఎస్కేలు పెట్టేసి మనం అమ్మేయంగానే మళ్ళీ అవి ఖాళీ కాగానే దాంట్లో మళ్ళీ యూరియా బస్తాలు నింపేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ చైన్ సర్కిల్ మొత్తం ఖతం చేసి పడేసారు. ఇంకొక ప్రాబ్లం ఏమైతే అంటే ఇప్పుడు రైతు ఐకేపీ సెంటర్కి పోయిన తర్వాత ఐకేపీ సెంటర్ వాడు బిల్లు కొట్టాలంటే నాకు రైస్ మిల్లు కొట్టాలి, బిల్లు ఎట్లా కొడతాడు? రైస్ మిల్లు ఇయ్యలే, రైస్ మిల్లు ఇచ్చిండు, ఇచ్చిన తర్వాత లారీ పెట్టాలి, లారీ పెట్టిన తర్వాత కాంటా కావాలి. ఇప్పుడు కాంటా అయిన తర్వాత కాంటా చేశాడు పెట్టిండు ఐకేపీ సెంటర్లో, లారీలు ఎక్కియాలంటే అమ్మాలోడు కావాలి, అమ్మాలోడు లేడు, లారీ లేదు, ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేసినామంటే ఎక్కడ కూడా వీళ్ళకు ప్లానింగ్ ఉన్నట్టు కనిపిస్తలేదు. ఈరోజు మన జీవన్ రెడ్డి గారు చెప్పిన పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు ఏం చెప్పినంటే వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఎక్కడ పంట వస్తుంది, ఎప్పుడు పంట వస్తుంది, ఆ పంట వచ్చిన పంటని కొనడం కోసం ఏమేం పద్ధతులు ఉంటాయి, ఇవేవి కూడా వీళ్ళకి తెలియదు. ఏదో గుడ్డెద్దు చేలవాడు వేసినట్టు పంట వచ్చిందా కొంటున్నామా, కొనమని చెప్పినామా, అధికారులు పోతుండ్రా కొంటుండ్రా లేదా. అధికారులు ఎంత తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి ఇస్తున్నా కూడా ఆ తప్పుడు లెక్కలు వాళ్ళ చెవులకు వినసొంపుగా ఉన్నాయి కాబట్టి ఆ తప్పుడు లెక్కలనే మళ్ళీ మనకు చెప్తాను. లేదు సార్, ఇక్కడ ఇంకొకటి కూడా నిన్న చెప్పిన దాంట్లో మీరు ఒకటి గమనించారు, స్వయంగా సివిల్ సప్లై మంత్రి ఏం చెప్పిండు, ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్ల అంటే 1,41,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం వెళ్తుందని చెప్పిండు. మేము కొందాం అనుకున్నది వీళ్ళు అనుకున్నదట, అంటే ప్రాజెక్ట్ కాదు అది, అనుకున్నదట మేము ఒక 90 లక్షల మెట్రిక్ టన్నులు కొందాం అనుకున్నారట. కానీ కేంద్రం కొంటా అన్నది 52 లక్షల మెట్రిక్ టన్నులే కొంటా అన్నదట. నువ్వు కొంటా అన్నది ఏంది, వాళ్ళు కొంటా అన్నది ఏంది, నువ్వు అనుకున్నది ఏంది అంటే కాదు, నువ్వు చెప్పేదాంట్లోనే కేంద్రం 52 కొంటా అన్నది అంటే మిగతా పైన 40-50 మీరు కొనవచ్చు కదా. 50-40 పక్కన పెట్టరు సార్. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, మీకు ఇక్కడ స్వయంగా ఆయన చెప్పింది ఏంది, ఆయన వేరేటోళ్ళు చెప్పింది లెక్క కాదు. 1,41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వెళ్తేనట వాళ్ళు 90, మరి మిగతా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరు కొనాలి, ఏ ధరకు కొనాలి, ఎవరికి అమ్ముకోవాలి, అంతే ఎవరికి వచ్చింది వాడికి అమ్ముకుంటాడు, వచ్చిన కాడికి తీసుకుంటాడు. ఇదంతా ఇదొక లెక్క. నేను రైస్ మిల్లర్లను అడిగిన, నా దోస్తులు కూడా ఉంటారు మా ఏరియాలో దగ్గర పెద్దపల్లి జిల్లాల, అంటే ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 253 రైస్ మిల్లు ఉన్నాయి సార్. ఆ 253 రైస్ మిల్లులను అడిగితే ఏంద్ర బాబు మీ సమస్య అంటే వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకు ధాన్యం అలాట్ చేశారు వానాకాలంది. అలాట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత అలాట్ చేశారు, 50 ఏసీకేలకించి 60 ఏసీకేలు అలాట్ చేశారు. కానీ గవర్నమెంట్ తీసుకున్నది 22 ఏసీకేలు తీసుకుంది. 22 ఏసీకేలు తీసుకున్నప్పుడు ఆయన గోదాములు మొత్తం పాత బియ్యంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు కొత్త అడ్లు వచ్చినాయి, కొత్త అడ్లు ఎక్కడ పోయాలి, వడ్లు పోయలే. మరి కొత్తగా వచ్చిన తర్వాత రేపు పొద్దుగాల వానాకాలం వచ్చి వడ్లు తడితే దాని జుర్మానా ఎవడు కట్టాలి, దాన్ని కంపన్సేషన్ కట్టాలి కదా. రైస్ మిల్ ఎందుకు తీసుకుంటే తీసుకొని అంటాడు. ఇదంతా ఒక లెక్క అయితే ఇంకో లెక్క ఏమైంది, ఈడ ఆఫీసర్ల లెక్క చూడరు. మీకు పార్ట్నర్ల మధ్య పంచాయతీ ఉంటే మీకు అలాట్ చేయం, మీ మీద కేసులు పెట్టినా మీరు గతంలో ఇవ్వాలి. అరే నువ్వు బియ్యమే తీసుకుంటలేవు, రైస్ మిల్లులను సతాయించారు, విజిలెన్స్ దాడులు చేశారు. రాగానే ఏం చేశారు, రైస్ మిల్ వాళ్ళందరి మీద విజిలెన్స్, అన్ని కమిషన్ పనులు తప్పితే ఒక్కటి అక్కడికి వచ్చే పని లేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మా పెద్దపల్లి జిల్లాలోనే 53 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. జగిత్యాల జిల్లాలో 37 రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకునే ఫెసిలిటీ లేదు, వాళ్ళతో పని చేయించుకుంటారు, మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెడతాను, వానికి అది పైసలు ఇస్తారు. ఇవన్నీ ఒక లెక్క అయితే ఇది వడ్ల వరకు. మక్కకు వచ్చేసరికి మక్క కూడా పరిస్థితి దారుణంగా ఉంది సార్. వడ్లేమో ఇట్లా చెప్పిర్రా, మక్కలు కూడా వాళ్ళు చెప్పిన లెక్కనే, మనం చెప్పిన లెక్క కాదు. ఈ రాష్ట్రంలో దగ్గర 36 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల మక్క వెళ్తుంది. ఇప్పటిదాకా కొన్నది 9.57 lakhs మక్క కొన్నారు. మరి మిగతా మక్కలు ఎప్పుడు కొంటారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మక్కకు ఈ అడ్లకేమో గోనె సంచులు దొరుకుతానే అంటారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, గోనె సంచులు ఇస్తారా మీరు? గోనె సంచులు ఎంత అంటే వాళ్ళు ధర కట్టినప్పుడేమో అది 21 రూపాయలు కడతారు, మనం బయట మార్కెట్లో కంటే 30 రూపాయలకు ఒక గోనె సంచి కొనుక్కోవాలి. ఇప్పుడు గోనె సంచులు లేవు, మక్కలు కొనేటోళ్ళు లేరు, వడ్లు కొనేటోళ్ళు లేరు. మరి ఏం చేయాలి రైతు? నువ్వు రైతు బంధు చేస్తావు, ఇప్పటికి 5 పంటలు వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చింది. 2.5 సంవత్సరాల్లో ఎన్ని వస్తాయి సార్? 6 నెలలకు పంట. ఉత్త మోట్ లెక్క మనం చెప్పేది. ఒక పంట మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ పైసలు కట్టిపోయింది, ఇంకా 4 పంటలు. దాంట్లో మళ్ళీ బోనస్ ఇస్తా అంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని ఒక్కసారి బోనస్ ఇచ్చిండు. ఇప్పటికి 3 అంటే 5 పంటలల్లా ఒక్క పంటకి ఇచ్చి 4 పంటలే కొట్టిండు. ఇప్పుడు అసలు సన్న వడ్లు లేనేలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు టీ న్యూస్ నుంచి ఏడికన్నా పోదాం, ఎవరికన్నా ఎక్కడన్నా బిల్డింగు సన్న బియ్యం అని చెప్పేసి సన్న అట్లకు
బిల్లింగ్ అయిందా, బిల్లింగ్ అయితే ఒక బిల్లు బయట పెట్టమని చెప్పారు. నేను అంత పెద్ద ప్రశ్న సన్నోడ్లు కొనలేదు. అరే సన్నోట్లు కూడా దొడ్డోట్ల కింద లెక్కెత్తారంటే వాడు సన్నోట్లు ఇస్తలేరు, సన్నోట్లు అసలు నీకు రాస్తలేరు. చిట్టి రాసేటప్పుడు నీకు చిట్టి రాయాలి కదా సార్. ఇప్పుడు చిట్టి రాసే కదా మనకు ఐకేపీ సెంటర్లో సన్నోట్లు కొంటా అంటేనే కదా పైసలు ఎంఎస్పీలో తేడా ఉంటుంది కదా, పైసలు ఇచ్చే దాంట్లో తేడా ఉంటుంది కదా దానికి దీనికి. అదే నేను అంటున్నా, పైసలు ఇచ్చే కాడ తేడా ఉంటుంది, మళ్ళీ 500 బోనస్ కాడ తేడా ఉంటుంది. బోనసే లేదు, బోనసే బోగసు. అంటే దొడ్డోడ్లను రాస్తే బోనస్ ఇచ్చే అవసరం లేదు సార్. నా వడ్లే కొంటలేరు, కాలం మంచిగా లేదు, ఈ వాన వాడి తడతాను, తాటిపల్లి లేవు, ఎక్కడికక్కడ మనకు తాటిపల్లిను కవర్లే తీయాలి కదా, ఇయ్యలేదు, అవి లేవు. నీకు రేపు పొద్దుగాల సన్నడ్లకు ధర లేదు, నేను అమ్ముకోకపోతే మొత్తం తడతాయి. తడితే ఎవడు కొనాలి సార్? ఒకటి. రెండు, నువ్వేమంటాను 42 క్వింటాలే నేను ఎకరాన కొంటా అంటాను. ఎకరాన కొంటా అంటే 42 క్వింటాలు కొంటా అంటే దానికంటే ఎక్కువ వెళ్తే ఎవరికి అమ్ముకోవాలి నేను? ఒకటి. రెండు, అంటే ఎక్కువ ఈల్డ్ వచ్చే పంటలు వేయొద్దు అన్నట్టు దాని అర్థం. ఈల్డ్ కాదు, నువ్వు ఎంత వచ్చినా కానీ అంతకే ఉండు, నువ్వు అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని. ఇంకోటి ఏంటంటే ఇక ఈ మక్కలది కూడా ఇంకో పంచాయతీ ఉన్నది సార్. మక్కలకి ఏమైతుంది, ఆల్రెడీ బ్యాగులు ఇస్తలేరు. బ్యాగులు లేకుండా వాళ్ళు ఏం చేస్తుర్రు, కొనేటప్పుడు కూడా బోనస్ ధర కట్టిస్తలేరు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనకు వరి ఒక ధర అయితే 40 కిలో అంటే వాళ్ళు 32 క్వింటాలే కొంటారు కదా, 32 క్వింటాలు కొన్నప్పుడు నాకు 40 క్వింటాలు వచ్చింది అనుకో, నేను అమ్ముకోవద్దు, నేను ఆ 8 క్వింటాలు ఏమైనా చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మక్కది కూడా ఇదే పరిస్థితి సార్. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే సార్, ఇది చైన్ ప్రాసెస్. జనరల్గా మనం ఏం చెప్పినా కానీ అంటే ఒక పర్ఫెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక లింక్ ఏముంటుంది సార్, మీకు జనరల్ లింక్ చెప్తా సార్. ఐకేబీ సెంటర్ రైతు ఐకేబీ సెంటర్ తెస్తాడు సార్. ఐకేబీ సెంటర్ దిగగానే ఆ వడ్లు తీసుకుపోతారు, రైస్ మిల్క్ అడ్లాట్ చేస్తారు. రైస్ మిల్క్ ఎంచి మనం వెబ్సైట్కి సప్లై చేస్తాం రైస్. ఇది చైన్ లింక్ సార్. ఈ చైన్ లింక్లో ఈ సీజన్ అయిపోయేసరికి మొత్తం దాన్ని మిల్ ఆడియాలి. మిల్ ఆడిచ్చేసి రా రైస్ అయితేనేమో అంటే రా రైస్ మిల్ అయితేనేమో 67% వాళ్ళకి ఇవ్వాలి. బాయిల్డ్ రైస్ మిల్ అయితే 68% ఇవ్వాలి. రా రైస్లో 25% బ్రోకెన్ ఉంటుంది. అది బాయిల్డ్ రైస్ మిల్ అయితే 28% బ్రోకెన్ యాక్సెప్ట్, అంటే నూక యాక్సెప్టెడ్. ఇది వాళ్ళ లెక్క. ఇప్పుడు ఎండాకాలం ఏమవుతుందంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు రైస్ మిల్లుల పనే వాళ్ళు రైస్ ఆడిచ్చి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, నా దగ్గర స్టాక్ ఎక్కువనే నేను తీసుకొని అంటాను. నువ్వు బరాబర్ తీసుకో అని చెప్పేసి వాడిని ఫోర్స్ చేస్తే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? కాబట్టి ఈ చైన్ లింక్ను మొత్తం కట్ చేశారు. అంటే ఆ చైన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేదా 2024 వరకు ఒక ప్రాపర్గా ఉండే, అది ఒక స్ట్రక్చర్ ఉండే సార్. ఆ స్ట్రక్చర్ కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం, కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా రైతు బంద్ వేసిండు, వడ్లు కొన్నాడు, మక్క కొన్నాడు, జొన్నలు కొన్నారు, పల్లీలు కొన్నారు, పసుపు కొన్నాడు, అన్ని కొన్నాడు. ఈ రాష్ట్రంలో పండిన ఏ పంట కూడా రోడ్డు మీద రైతు పోసుకొని లేడు. అన్ని పంటలు కొన్నారు. కానీ ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరికి కూడా పాలనా అనుభవం లేదు సార్. పాలనా అనుభవం లేదు, చిత్తశుద్ధి లేదు, రైతులకు మేలు చేయాలని చిత్తశుద్ధి లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో వరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన అనేక మంది రైతులు వరి కుప్పల దగ్గరనే ఒరిగిపోతున్నారు, వరి కుప్పల దగ్గర ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రైతులందరూ వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం ఎండలో ఆ కొనుగోళ్ల కోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్న క్రమంలో వడదెబ్బ తగిలి అనేక మంది అనారోగ్యానికి గురైన, అనేక మంది ప్రాణాలు పోయినాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా చనిపోయినరు ఈ ఎండల వల్ల, ఈ వడగాల్పుల వల్ల, వడదెబ్బ వల్ల. రైతులు ఇంకా 10 రోజులు వెయిట్ చేయాలి. నిన్ననే చెప్పినారు, ఈరోజు కూడా చెప్పినారు, ఇంకా 10 రోజుల్లో మొత్తం ధాన్యం కొంటామని చెప్పేసి. అంటే ఇంకా 10 రోజులు రైతులు ఆ ధాన్యం దగ్గర కాపలా ఉండాలి. 10 రోజుల లోపల వాళ్ళు కొనకపోతే ఋతుపవనాలు వచ్చేస్తాయి, వర్షాలు పడతాయి, ఆ వర్షాలకు మళ్ళా ఆ ధాన్యం తడిసిపోతుంది. ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాడు తెలంగాణ రైతు ఈరోజు. అందుకే బరాబర్ అడుగుదాం. ఇంతకుముందు చెప్పినట్టుగా వరి ధాన్యం అమ్ముకోవడం కోసం రైతులు పడిగావులు కాస్తున్నారు, ఆ రైతులు వడదెబ్బకు గురై చనిపోతున్నారు. ప్రభుత్వం నెల రోజులైనా ఇంతవరకు కొంటందుకు రాలేదు, మా వరి ధాన్యాన్ని కొంటలేదని గుండె బలిగి రైతులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఈ రోజు వరకు ప్రభుత్వం ఎన్ని జూటా మాటలు చెప్తుందంటే, ఎంత జూటా మాటలు ప్రభుత్వం మాట్లాడుతుందంటే, ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని ఒకసారి మనం చూసుకున్నట్టుంటే వాళ్ళు 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పేసి అని ఒక లెక్క ఇచ్చిండ్రు. ఈరోజు వరకు ఎంత ప్రొక్యూర్ చేసిండ్రు? 90 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తాం, కొంటామని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చిన దానికి ఈరోజు వరకు వాళ్ళు కొన్నది ఎంత అంటే 53,40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాప్ ఉంది. 80% కొన్నామని చెప్తారు. చిన్న చిన్న లెక్కలు వచ్చిన ఎవరికైనా తెలుస్తుంది
90 లక్షలలో 53 లక్షలు 80% అవుతుందా ఎంత అవుతుంది అనేది మీకే తెలుసు, మీకు అందరికీ తెలుసు. 55-60% మించి కాదు అది. ఈ రకంగా ప్రభుత్వం మభ్యపెడుతుంది, మొత్తం కొంటున్నామని చెప్పేసి మభ్యపెడుతుంది. దారుణంగా ఉంది 2-3 జిల్లాల పరిస్థితి. 2-3 జిల్లాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నాగర్ కర్నూలు జిల్లా ఉదాహరణకు మనం తీసుకుందాం. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేస్తామన్నది లేదా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది 2,58,940 మెట్రిక్ టన్నులు కొందామని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఆశ్చర్యపోతారు మీరు, ఎంత కొన్నారో ఇప్పటివరకు చూస్తే. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత కొన్నారో చూస్తే నాగర్ కర్నూలు రైతుల గోస దీంట్లో తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన లెక్కలను తెలుస్తుంది. ఎంత కొన్నారు వాళ్ళు? 2,58,940 మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంటే వాళ్ళు కొన్నది 24,017 టన్నులు మాత్రమే. 24,017 టన్నులు అంటే 25% కూడా కాదు. 25% ఎక్కడ? 25,000 అని చెప్పి అంటే 5%. 10% కూడా 10%. 10% కొన్నారు నాగర్ కర్నూలులో. ఇది మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు వేరైపోయినాయి కదా. ఆయన జిల్లా మహబూబ్ నగర్ జిల్లానో, ఆయన జిల్లా వికారాబాద్ జిల్లా అనుకుంటే, కొండారెడ్డిపల్లి ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాల, కొండారెడ్డిపల్లి ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాల వీళ్ళు కొనాలనుకున్నది 2,58,940 మెట్రిక్ టన్నులు అయితే 24,017 టన్నులు మాత్రమే కొన్నారు. ఇంకొకటి దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే సంగారెడ్డిలో 50% కూడా కొనలేదు. 1,99,239 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని వాళ్ళు అనుకుంటే ఇప్పటివరకు కొన్నది 94,635 మాత్రమే. అంటే సగం కూడా కొనలేదు. ఇట్లా అనేక జిల్లాల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు కొనాలనుకున్నారు. 99,619 మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే వాళ్ళు కొన్నది ఏంటంటే 14,000 టన్నులు మాత్రమే. అంటే ఎంత? 15-20% మాత్రమే వాళ్ళు కొన్నది. ఇట్లా ఉంది దారుణంగా పరిస్థితి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, సరే అవన్నీ చిన్న జిల్లాలు, వ్యవసాయం ఎక్కువ ఉండదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 62,120 మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం నిర్దేశించుకుంటే వాళ్ళు కొన్నది ఎంత? 4,996 మెట్రిక్ టన్నులు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో. 21 మహబూబ్ నగర్ చూడండి సార్. మహబూబ్ నగర్లో 21 నెంబర్. మహబూబ్ నగర్లో 2,37,572 మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే 76,598 మాత్రమే కొన్నారు. అంటే 30% మాత్రమే కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ జిల్లాలో అయితే చెప్పుకుంటాడో, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, అట్లనే వికారాబాద్ జిల్లా, అట్లనే ఇంకా ముఖ్యమంత్రికి వచ్చేది వనపర్తి జిల్లా వస్తుంది. వనపర్తి జిల్లా ఎక్కడ? పాత మహబూబ్ నగర్ జిల్లా. వనపర్తి జిల్లాలో 3,51,918 మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే కొన్నది 1,35,570 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇక్కడ కూడా 40% కంటే తక్కువనే కొన్నారు. అట్లనే నారాయణపేట జిల్లాలో 2,34,028 మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే వాళ్ళు ఇప్పటివరకు కొన్నది 1,27,531. అంటే 50% కంటే ఎక్కువ కొన్నారు ఇక్కడ ఒక నారాయణపేట ఒక దగ్గరనే. కానీ మీరు అదే నల్గొండ జిల్లాలో మీరు చూసుకోండి, ఎక్కడి నుంచి అయితే మంత్రి ఉన్నాడో, ఎక్కడి నుంచి అయితే ఈ కొనుగోలు చేసే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో, ఆయన మాత్రం ఆయన జిల్లాలో మంచిగా చూసుకున్నాడు. ముఖ్యమంత్రి జిల్లా తన సొంత జిల్లాను పట్టించుకోలేదు. నల్గొండలో మాత్రం 7,24,097 మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే 6,68,000 కొనేసిండు. నల్గొండ జిల్లాలో ఉంటారు కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కొన్నారు. ఎందుకు? రాష్ట్రం అంతా యూనిఫామ్గా కొనవచ్చు కదా. ఒక జిల్లా రైతుల మీద ప్రేమ ఎందుకు, ఒక జిల్లా రైతుల మీద కోపం ఎందుకు? అంటే కాదు సార్, అక్కడ ప్రాబ్లం ఎక్కడంటే ఇక్కడ ఈ రైస్ ఇవన్నీ చూసారు కదా, ఎక్కడెక్కడైతే రైస్ మిల్లులు ఎక్కువ ఉన్నాయో అక్కడ అలాట్మెంట్ అవుతుంది. రైస్ మిల్లులు తక్కువ ఉన్న కాడికి ఈ లారీలు పోవు, బండ్లు ఓకే. ఏమైతే అవన్నీ స్టాక్ అక్కడనే అట్లా ఉండిపోతాయి. కాబట్టి ఐకేపీ సెంటర్ కొనరు. ఎందుకంటే ఐకేపీ సెంటర్ మీద ప్రెజర్ పెడుతుంది. ఊళ్ళే ఇప్పుడు కనిపించేటోడు ఎవరు సార్? ఎమ్మెల్యే కనిపించాడు, మంత్రి కనిపించాడు. కనిపించేటోళ్ళు ఎవరు? ఐకేపీ సెంటర్ వాళ్ళు కనిపిస్తే ఎక్కడ రైతులు
ఇప్పుడు ఐకేపీ సెంటర్లతో పంచాయతీ పెట్టుకుంటే మనం చూసినాం ఇంతకుముందు వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధర గురించి ధర్నా చేస్తుంటే ఆ డ్రైవర్ కరెక్ట్ అడిగిండు కదా. గతంలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 35 రూపాయలు కేసీఆర్ తీసుకుంటుండు, 32 రూపాయలు మోడీ తీసుకుంటుండు అన్నాడు. మరి నువ్వే ముఖ్యమంత్రి కదా, 30 రూపాయలు బంద్ చేయరాదు నువ్వు? బంద్ చేస్తే ఇప్పుడు 30 రూపాయలు తగ్గుతాయి కదా, 60 రూపాయలకి వస్తాయి కదా పెట్రోల్, 60 రూపాయలకి డీజిల్ వస్తాయి కదా. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే లారీలలో కూడా గతంలో మనం టెండర్ వేసినప్పుడు ఎప్పుడైతే టెండర్ పిలుస్తారో వడ్లు కొనడానికి అప్పుడున్న డీజిల్ ధరతోటి వాళ్ళు లారీలు పెడతారు సార్. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు మళ్ళీ లారీలు పెట్టాలంటే డీజిల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, 3 రూపాయలు 4 రూపాయలు పెరిగింది, 5 రూపాయలు పెరిగింది, 5 రూపాయలు పెరిగింది, రోజు రూపాయి పెరుగుతుంది, 5 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఈ 5 రూపాయలు డ్రైవర్కి ఎవరు అంటే లారీ ఎవరికి ఎవరు కట్టియాలి? ప్రభుత్వం కట్టిస్తలేదు. మరి వాడేందుకు లాస్కి ఎందుకు పెడతాడు? లారీ లాస్కి పెట్టాడు. లారీ లాస్కి పెట్టినప్పుడు ఏమంటాడు, తరుగు ఎక్కువ తీయమంటాడు. ఏమంటాడు, నేను లారీ పెడతా, నువ్వు 5 కిలోలు తీస్తాను కదా, 10 కిలోలు ఇప్పుడు నాకు. ఇప్పుడు నష్టపోయేది అంతిమంగా ఎవరు? రైతు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య ఈ మక్కల విషయంలో కూడా చెప్తా. కౌలు రైతు ఉన్నాడు, ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నేను రైతుకు పైసలు ఇస్తా, రైతుకి ఇస్తా, రైతు కూలికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు దారుణం ఏంటంటే సార్, గవర్నమెంట్ సెంటర్లలో తంబేయాలి. మనము వడ్లు అమ్మినప్పుడు కౌలు రైతుకేమో తంబెత్తే ఒప్పుకుంటారు, మక్కలకు వచ్చేసరికి తంబు కౌలు రైతు ఒప్పుకుంటలేరు. ఎవరైతే ఆసామి ఉంటాడో, ఎవరైతే ఓనర్ ఉంటాడో, ఆ జాగా అంటే పొలం ఓనర్ ఉంటాడో ఆయన వచ్చి తంబేయాలి, ఆయన అకౌంట్లకే పైసలు పడతాయి. ఇప్పుడు నా మక్క పైసలు నేను మక్క వండితి కౌలు కడితి, మళ్ళీ నేను పైసలు తీసుకపోయి ఓనర్ చేతిలో పెడితే మరి నా పరిస్థితి ఏంది, రైతు పరిస్థితి ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమైతుంది, అది కూడా మక్క కొనేది కూడా ఎకరాన 35 క్వింటాలు పండుతాయి సార్, వాళ్ళు కొనేది 26 క్వింటాలే. మరి మిగతా 7-8 క్వింటాలు నేను ఏం చేసుకోవాలి? కాబట్టి ఇక్కడ మక్క కౌలు రైతుకు ప్రాబ్లం ఉంది, వడ్లమ్మే కాడ వడ్ల రైతుకు ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం చేసిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, మీరు ఏం ప్రభుత్వాన్ని నడుతున్నారు, దానికి ఒక అడ్రస్ చేయనీకి. ఇప్పుడు జిల్లాకు మంత్రి ఉన్నాడు కదా, మీకు మొత్తం అందరు మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు అందరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటలేరు? స్పందించే స్వయంగా ఒక మంత్రి జూపల్లి గారు, అరే అమ్ముడు పోతలేరు, కొంటలేరు, తీసుకుంటలేరు, లారీలు పెడతలేరు అన్నప్పుడు ఇంకెవరు తీసుకుంటారు? కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏమవుతుందంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు మనం ముందట ఉన్నది ఏంటంటే పెద్ద సమస్య, 10 రోజులలో నేను కొంటాను, 10 రోజులలో ఎవడు కొనాలి? ఇప్పుడు ఉన్న వాటిలే లేవడతలేరు. మీరు చూపిస్తారు విజువల్స్. రైతులు ఎందుకు సార్, ఏ రైతు అన్నా తను పండించిన దాన్ని తను అంటుపెట్టుకుంటాడా సార్? ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే దారుణంగా ఉంది. ఇంకోటి ఓదికు మొన్ననే కోతలేని, కోత హార్వెస్టర్ రావాలంటే దానికి డీజిల్ పైసలు ఎక్కువ కట్టియాలి. కోతలు అయిన తర్వాత ఏంది, వెంటనే పంట వేయాలి కాబట్టి ఏం చేస్తారు, పంటను అంటు పెడతారు. పంటను అంటు పెట్టేసరికి ఏమైతుంది, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. గతంలో మనం హర్యానాలో, పంజాబ్లో ఏదైతే పొల్యూషన్ చూసినామో అదే పొల్యూషన్ మన తెలంగాణలో కూడా. కట్టకు 30 రూపాయలు 40 రూపాయలు పెడితే కట్ట కట్టిస్తారు, అయిపోతుంది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ సమస్యలను పక్కన పెట్టి నేను స్మార్ట్ సిటీ కడతా, నేను స్పోర్ట్స్ సిటీ కడతా, నేను 3 బిలియన్ చేస్తా, 4 బిలియన్ చేస్తా, ముచ్చట చెప్పుడు ఈజీ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రైతులను ఎంత మభ్యపెడుతుంది, రైతులను ఎంత మాయ చేస్తుందంటే 10 రోజుల్లో కొందామంటారు, 2 నెలలుగా కొనలేంది, 2 నెలలు కొనే చేతగాంది 10 రోజుల్లో కొంటామని ఎట్లా అంటారు మీరు? మీకు లేదు, చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక మాట అనేద్దాం, 10 రోజులు కాగానే కొనేసినాం, అంతా అయిపోయింది అందామనే ఒక కుట్ర దీంట్లో కనిపిస్తుంది, కానీ చిత్తశుద్ధి కనిపిస్తలేదు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు మనం చూస్తున్నాం, ఎంత ధాన్యం ఎక్కడ ప్రొక్యూర్ చేసినని. 32 జిల్లాలకు సంబంధించిన వాళ్ళ టార్గెట్ 32 జిల్లాలకు సంబంధించి ఎంత ప్రొక్యూర్ చేసిన అన్నది. సగానికి పైగా జిల్లాల నుంచి 50% మించలేదు ప్రొక్యూర్మెంట్ ఎక్కడ కూడా. కొన్ని జిల్లాల్లో అయితే 15%, 20% ఉంది. రంగారెడ్డి జిల్లానో, లేకపోతే వికారాబాద్ జిల్లా, లేకపోతే నాగర్ కర్నూలు జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో 20%, 25% మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి మాత్రం ఆయన సొంత జిల్లాలో 25% దాటలేదు ప్రొక్యూర్మెంట్, ఆయన మాత్రం 80% ప్రొక్యూర్ చేసినాం అని చెప్పేసి అని చెప్తున్నాడు. రాకేష్ గారు, ఇప్పుడు మనం కొంచెం రైతుల పట్ల చాలా సింపథెటిక్గా ఉండాలి. ఎందుకంటే అనేక మంది రైతులు చనిపోయారు, 12-13 మంది రైతులు చనిపోయినారు. రైతుల కుటుంబాలు ఈరోజు గోసపడుతున్నాయి. ఇంటి పెద్ద ఆయన పొద్దున లేచి వరి కుప్ప దగ్గర పోయి అమ్ముకుందామని పోయి మళ్ళీ సాయంత్రం వరకు వస్తాడో రాడో, ఏడ వడదెబ్బ తగులుతుందో, ఏడ అనారోగ్యం అవుతుందో అని చెప్పేసి ఇంట్లో మహిళలు అంతా చింతిస్తుంటే ఈయన మాత్రం 1,000,000 మంది మహిళలు నేను కోటీశ్వరులు చేస్తాడు.
సార్ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు పక్కన పెట్టండి సార్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పొలం పనులకు ఇప్పుడు వడ్ల కాడ భర్త కాకపోతే భార్య కావాలి కూర్చుంటారు సార్. మహిళలు కూడా మీరు ఏ రైస్ ఎక్కడన్నా చూడరు, మన కాలు మొక్కిన దాంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు సార్. ప్రాబ్లం ఏంటంటే శైలేష్ గారు, ఇక్కడ ఎక్కడికక్కడ ఇప్పుడు ఒకళ్ళు ఇంటికాడ అన్నం కూర వండుకొని పోయి ఆడ కావాలి కూర్చుంటుంది, ఆయన వచ్చి రైతు వచ్చి స్నానం చేసి మళ్ళీ పోయి మళ్ళీ అక్కడ కుప్ప కాడ కూర్చుంటారు. 40+ ఉన్నది సార్ టెంపరేచర్, బయట కూర్చునే సార్. ఇప్పుడు నేను నిన్ననే వచ్చిన రెవెన్యూ రిలీఫ్ మెజర్స్ తీసుకోవాల్సిన పరిస్థితిలో రిలీఫ్ మెజర్స్ కూడా తీసుకుంటారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు, 100 మంది చనిపోయినారు. మీకు ఒకటే మాట చెప్తాను, మేము జగిత్యాల కేసీఆర్ గారు సార్ బహిరంగ సభ అయ్యేటప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు అప్పటికే 44-45 దాటింది. మా పెద్దపల్లి జిల్లాలో అయితే నేను నిన్ననే వచ్చిన ఊరికి పోయి, ఊళ్ళోనైతే 46-48 నడుతుంది. నేనేమంటున్నానంటే టెంపరేచర్ పెరిగింది అక్కడ, ఎక్కడ కూడా కనీసం త్రాగునీటి వసతి కనీసం అంటే అక్కడ కావాల్సిన నీడనో లేకపోతే ఎంత చల్లగా ఏదైనా ఉండేటట్టుగానో వాటితో పాటు నీకు బాత్రూమ్లు ఏవి కూడా ఫెసిలిటీస్ అక్కడ లేవు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎక్కడ కూడా షెడ్లు ఉండట్లేదు, షెడ్లు ఉన్న కాడ అన్నింటిలో బత్తాలు వేసి పెట్టారు. ఎందుకంటే వానాస్తే తడతాను. రైతు తన ప్రాణం కంటే ఎక్కువ తన పంటను చూసుకుంటాడు. ఆ పంటను చూసుకునే క్రమంలో ఆ పంటను కాపాడుకోవాలని తాపత్రయం ఉంటుంది, కానీ తన ప్రాణం పోతుందా ఉంటుందో తెలియదు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు, రైతు బీమా అని చెప్పేసి అందరికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా నేను ఏమంటానంటే కేసీఆర్ గారు పంట నష్టపోగానే 10,000 రూపాయలు కట్టించాడు. వడగళ్ళ వాన కొట్టి ఒక దిక్కు పంట నష్టపోతారు. ఈసారి అంటే మనం రైతుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మామిడి రైతు పరిస్థితి కూడా అదే ఉన్నది సార్. వడగళ్ళ వాన కొట్టింది, తుఫాన్ వచ్చి అంటే వాన కొట్టి మొత్తం కాయంతా రాలిపోయింది. ఈసారి పంట కూడా తక్కువ వెళ్ళింది, మామిడి పంట తక్కువ వెళ్ళింది. ఉన్న వడ్లేమో వచ్చిన మార్కెట్ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ప్రతి రైతు కుటుంబంలో కూడా మహిళలు ఉంటారు, మహిళలు లేని రైతు కుటుంబం ఉండదు. ఆ మహిళ కూడా కష్టపడుతుంది, రైతు కుటుంబంలో ఉన్న మహిళ కూడా కష్టపడుతుంది. వాస్తవానికి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకుంటే మంచి సంకల్పమే, గొప్ప సంకల్పమే. కానీ నీకు పూట మంచిగా గడిస్తేనే నువ్వు కోటి పైసలు ఎట్లా సంపాదించాలని చూస్తావు. కానీ ఇక్కడ తినడానికి తిండి లేదు, నువ్వు కొంటా అన్న ధాన్యం కొనలేక, వాళ్ళకి తిండి సెక్కలేక నువ్వు వాళ్ళని కోటీశ్వరులను చేస్తా, నిన్ను అంబానీలతో పోటీ పడిపిస్తా, అదానీలతో పోటీ పడిపిస్తా అని మాటలు మాట్లాడడం ఎందుకు? ఆయన 1 కోటి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిండు. ఆ 1 కోటి అబద్ధాలను రోజు వల్ల వేస్తున్న తప్పితే ఒక్కటి కూడా ఆయన తీర్చినటువంటి దాఖలాలు లేవు. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, ఆర్టీసీని ముంచేసాడు. ఇప్పటివరకు ఆర్టీసీని దాంట్లో మర్జీ చేసుకోవాలి, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో మర్జీ చేసుకోవాలి. ఉచిత బస్సు ఇస్తే వడ్లెవడు కొనాలి, నేను పంట ఎవరు కొనాలి? ఇంకొక దారుణం సార్. సరే పంట ఒక దిక్కు అవుతుంది, ఇంటికాడ ఏం చేసేటోళ్ళు ఈ కోతలు కాగానే బాయికాడ ఉండేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళకి 2 నెలలు అవుతుంది సార్ బాయికాడ కోతలైన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇంత కూరగాయలు వేసుకుంటారు. యూరియా ఇచ్చుడు బంద్ చేసింది సార్ యాప్ వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు కూరగాయలు వేసుకుంటే యూరియా ఎవరు ఏడికేంజ్ రావాలి, నాకు యూరియా దొరుకుతలేదు. యూరియా దుకాణం వల్ల అడిగితే మమ్మల్ని గవర్నమెంట్ బేరిస్తుంది, అమ్మద్దన్నది కాబట్టి నేను యూరియా అమ్మ అంటుండు. ఆ కూరగాయలు వేసుకొని లేవు, పండించిన పంట కొంటలేవు, ఇంకో దిక్కు నుంచి వెళ్ళి ఎండ దెబ్బదాలు కాబట్టి. మరి నువ్వు ఏంది అసలు, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇప్పటికీ ఈ రోజు కూడా శైలేష్ గారు, ఈరోజు తెలంగాణ ప్రాంతం కాదు, త్రూఅవుట్ భారతదేశంలో కూడా 60-70% ఆఫ్ పీపుల్ స్టిల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ అగ్రికల్చర్కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? కాబట్టి ఆ నిర్ణయాలు ఎవరికి కూడా యూజ్ కావట్లేదు. మీరు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నడిపించట్లేదు. రోజు వస్తారు ఒక మాట చెప్పిపోతారు. ఒక మంత్రి చెప్పినటువంటి మాటకు ఇంకో మంత్రికి లింక్ ఉండదు. 80% కొన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము ఇప్పటికి 50% కూడా కొనలేదని ఆయన ఏది సివిల్ సప్లై మంత్రి చెప్తారు. సివిల్ సప్లై మంత్రి చెప్పింది ఏంది, 1,40,00,000 ఉంటే మేము కొన్నది ఇప్పటికి 50 లక్షల మెట్రిక్ టన్లే అంటారు. నువ్వు చెప్పిందన్నా ఇంకా 90 లక్షల గ్యాప్ ఉన్నది. ఆ 90 లక్షలు మరి 1 కోటి ఎక్కడ ఉన్నది, నీ 50 ఎక్కడ ఉన్నది, ఇంకా 1,40,00,000 ఎక్కడ ఉన్నది? కాబట్టి ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటూ దాన్ని ఏదో అయిపోయింది స్టేట్మెంట్, 10 రోజులలో కొనేస్తాం. 10 రోజులలో ఎవరు కొనాలి, ఎవరు కొంటారు, ఆఫీసర్ ఎవరు, అథెంటికేషన్ ఎవరు? లేదు, ప్రతి రైతు పండించినటువంటి ప్రతి గింజను నేను కొంటా, ఆఖరి వరకు కొంటా అని చెప్పేసి. కేసీఆర్ గారిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే సార్, ఆయన స్వయంగా రైతు. ఆయన ఈరోజు కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు, ఆయన వరేస్తాడు, మక్కేస్తాడు, అన్నేస్తాడు. ఆ పంట ఎట్లా వెళ్తుంది, దాన్ని ఎట్లా కొనాలి, ఏం చేయాలి, రైతు గురించి ఆలోచించేటోడు. నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, కరెంటు 24 గంటలు ఎట్లా ఇవ్వాలి. ఈరోజు ఎండాకాలం ట్రిప్ అవుతుంది సార్, కరీంనగర్ టౌన్లో ట్రిప్ అవుతుంది. నేనేమంటానంటే కేసీఆర్ గారు నిరంతరం రైతుల గురించి ఆలోచించాడు. 24 గంటల కరెంటు ఫ్రీగా ఎట్లా ఇవ్వాలి,
ఆ మీటర్లు పెట్టకుండా కేంద్రంతో లొల్లి పెట్టుకొని పంచాయతీ పెట్టుకోను కదా, అక్కడ ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెడితే బాయ్కాడ అంటే మీటర్లు పెట్టద్దని లొల్లి పెట్టుకోను కదా, మనం వచ్చే 30,000 కోట్ల రూపాయలు కూడా తీసుకోలే. కాబట్టి నేనేమంటున్నా, రైతు గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్ గారు, రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి వస్తే ఆ రియల్ ఎస్టేట్ కూడా ఖతం అయిపోయింది. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే ఈ రైతులు పంటలు బంద్ చేస్తే ఆ ప్లాట్లలో కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అది కూడా లేదు కదా సార్. ఈ రోజు నేనేమంటున్నా, హైదరాబాద్ పరిస్థితి చూస్తున్నాం కదా, ఎక్కడైనా అమ్ముదామంటే ప్లాట్ పోతలేదు, కొంతమంది ప్లాట్ దొరుకుతలేదు. ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఇంకో దిక్కేమో ప్రధానమంత్రి గారు వచ్చేసి మీరు అన్ని బంద్ చేయాలన్నారు, బంగారం కొనుడు బంద్ చేయాలి, ప్లాట్లు కొనుడు బంద్ చేయాలి, ఇల్లు కట్టుడు బంద్ చేయాలని చెప్పి ఆయన ఒడ్డు కొనుడు బంద్ చేసిండు. ఆయన ఏది కొనొద్దు అన్నాడు, ఈయన ఒడ్డు కొనుడు బంద్ చేసిండు. కాబట్టి ఈ బంద్ సర్కార్ నడుస్తుంది. కేంద్రంలో బంద్ సర్కారే, రాష్ట్రంలో బంద్ సర్కారే. 8 మంది ఎంపీలు ఉంటారు బీజేపీ పార్టీ నాయకులు. ఏం చూస్తున్నారు అంటే ఎంతసేపు ఇంట్లో పంచాయతీలే చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఈ రోజు ఇంకొకటి దారుణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ విప్ ఉన్నాడు ఒక ఆయన, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ మాట్లాడే బదులు కేటీఆర్ హరీష్ రావు పోయి ఢిల్లీలో ప్రెషర్ పెట్టొచ్చు అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి కూర్చోవచ్చు కదా, ఢిల్లీలో పోయి పార్లమెంట్ ముందర కూర్చోవచ్చు కదా, ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవచ్చు కదా. కేసీఆర్ గారు చేసిన పనే అది కదా. ఏంది కేంద్రం ఎందుకు కొంటలేదని చెప్పేసి వాళ్ళని నిలదీసిండు. ఈరోజు నిలదీసే నాయకుడు కూడా లేకుండా అయిపోయాడు. కాబట్టి నేనేమంటానంటే, మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు ఏం చెప్తారు, కేసీఆర్ ఏం చేస్తాను, కేటీఆర్ ఏం చేస్తాను. అరే నువ్వేం చేస్తావు, నువ్వు గెలిచినావు, నువ్వు చీరలో కూర్చున్నావు, దా కేసీఆర్ రా. అరే ముఖ్యమంత్రి నువ్వా, కేసీఆర్ రా అంటే కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్ళు బంగారం పండించినాం మేము ఈడ, అది కొన్నాడు. నిన్ను రమ్మనే అవసరం లేకుండా ఎవడు మమ్మల్ని బంగారం కొనొద్దని ఆ రోజు పెట్రోల్ పోసుకోకుండా తిరగద్దని చెప్పలే. కేసీఆర్ ఉన్న రోజులు కరోనా టైంలో కూడా అద్భుతమైన బంగారం కొనుక్కున్నాం, బంగారం పండించినాం మేము. మేమేమంటున్నాం అంటే, ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈరోజు మీరు చేసిన డ్యూటీ ఏంది. ఇంకోటి ఏమంటారంటే, మీరు నిజంగానే పంట ఎంతవరకు లాస్ట్ గింజ, ఒక మంత్రిగా ఏం చెప్పాలండి, సివిల్ సప్లై మంత్రిగా ఆఖరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తాం. మంత్రులు ఏం చెప్పాలి, ఎక్కడికక్కడ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వాటిని పర్చేజ్ చేయండి అని చెప్పాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంత్రి పోయి ఏది చెన్నూరు కాడ వివేక్ గారు పోయి ఏది మార్కెట్ యార్డ్ పోయి ధాన్యం కొనండి అని ఆదేశిస్తుంది. ఆయన పోయేదాకా ధాన్యం కొంటలేరు అన్న విషయం ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇంకో దిక్కు వాళ్ళ కొడుకు ఎంపీ, మా పెద్దపల్లి ఎంపీ, ఆయన వచ్చి అంటాడు ధాన్యం అటెండా కొంటలేదని కలెక్టర్ దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తాడు. నువ్వు అధికార పార్ట ప్రతిపక్ష పార్టీ లేవా? నేనేమంటానంటే, ఎక్కడికక్కడ నాటోళ్ళు ఒకటి జూపల్లి గారేమో తరుగు తిత్తురు అంటారు, ఇంకో దిక్కేమో ఏది మక్కలు మేము కొంటలేం, మక్కలు కొనేకాడికి అయిపోయిందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు. ఇంకో దిక్కేమో ఈయన వచ్చేసేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మేము గింతే కొంటారు. వాళ్ళ ఎమ్మెల్యే అండి, నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశారు, ఈరోజు వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఇంకో దిక్కేమంటారు, ఈయన ఎవరు విప్పులు మంత్రులు వీళ్ళంతా కేసీఆర్ కేటీఆర్ వచ్చి దాని గురించి ధర్నా చేయాలంట. ఆ రోజు ఢిల్లీకి తీసుకుపోయి రైతులందరినీ ఢిల్లీకి తీసుకుపోయి ధాన్యం కొనుగోలు చేయని చెప్పేసి డిమాండ్ చేసింది కేసీఆర్ గారు. ఎవడు కొంటాడు అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గిరి శాత కాకపోతే నువ్వెందుకున్నావు, మరి నువ్వెందుకున్నావు ఈరోజు. అంతే, ఆయన అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఒకటి మాట్లాడిండు, దానికి ఆపోజిట్గా ఎలక్షన్లు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రైతుల పక్షాన మనం అందరం నిలబడదాం. టీ న్యూస్ ఎప్పుడు రైతుల పక్షాన్నే ఉంటుంది. టీ న్యూస్ నమస్తే తెలంగాణ రైతుల గురించే మాట్లాడుతుంది, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది, రైతుల కోసం నిలబడుతుంది, రైతుల కోసం బరాబర్ అడుగుతుంది. ఇది వాటి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.